ఎకరం 101 కోట్లట. రాయదుర్గ్ పాన్మక్తలో విక్రయానికి 18 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతా, ఈ టీఎస్ఐఏసి టీజీఐఏసికి సంబంధించిన ప్రాపర్టీసు రియల్ ఎస్టేట్ కింద మారిపోయిన వెంచర్లను మేము దాదాపుగా చాలా చూపించినాం. ఈ పటాన్ చెరువు దగ్గర సాకి చెరువు పక్కన ఇన్కార్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గూడెం మహిపాల్ రెడ్డి అండ్ బ్యాచ్ కలిసి ఆనాడు కేటీఆర్ సహకారంతో పర్మిషన్స్ తెచ్చి ఇవాళ వాడు దర్జాగా రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పుడు అడగడుతున్నాడు. ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ నాకు దుంకిండు కదా. అది మొత్తం టీఎస్ఐఏసి ల్యాండ్ అది. మరి ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకోవచ్చు కదా. ఆల్రెడీ టీజీఐఏసి కింద ఉన్నటువంటి ప్రాపర్టీని అమ్మడం దేనికి? ఆల్రెడీ కబ్జాకు గురైన ప్రాపర్టీని అదే రియల్ ఎస్టేట్ కంపెనీ మీద అరే నువ్వు కడతావా సస్తవా దీని వాల్యూ ఇంత అని వాటి దగ్గర నుంచి ఎందుకు తీసుకోరు? ఆ భూమి అంతా ఎక్కడిది? ఆనాడు రైతులు మన భవిష్యత్ తరాలకు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయేమని కంపెనీలకు ఇచ్చినటువంటి భూమి అది, వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన భూమి అది. సేమ్ అట్లే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ టీఎస్ఐసి ల్యాండే కదా అది. రంజిత్ రెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ దాదాపు 30 ఎకరాల భూమి కదా అది. మరి ఆ భూమిని ఎందుకు వెనక్కి తీసుకోరు? మళ్ళీ ప్యూర్గా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి ఎవడు వేలు పెట్టినటువంటి భూమిని వీళ్ళు తెగనమ్ముతున్నారు. మళ్ళా కబ్జాకు గురైన భూమిని వెనక్కి తీసుకొని దాన్ని ఎందుకు వేలమయ్యారు? లేకపోతే ఎవడైతే కబ్జా చేసిండో వానికే మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాడే నువ్వు కడతవా సస్తవా అని ఎందుకు అన్నారు? ఎంత అన్యాయం ఇది. ఇప్పుడు గొప్పలు చెప్తారు ఇక ఎకరం 100 కోట్లు పోయింది, 150 కోట్లు పోయింది. ఈ భూములు అమ్మే పరిస్థితి ఏందండి? నాకు అర్థం కాదు. భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు టీజీఐఏసి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే గత ప్రభుత్వం షేర్లింగంపల్లి మండల పరిధి మాదాపూర్లోని విలువైన భూములు అమ్మగా తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం ఆ మండలంలోని రాయదుర్గం పరిధిలోని విలువైన భూముల అమ్మకానికి నిర్ణయించింది. షేర్లింగంపల్లి మండలం రాయదుర్గ్ పాన్మక్త గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 83/1లోని మొత్తం 18 ఎకరాల 67 గుంటల భూమిని వేలం వేసేందుకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ భూమిని ఎకరాకు 101 కోట్ల చొప్పున విక్రయించబోతున్నట్లు టీజీఐఏసి పేర్కొన్నది. అసలు టీజీఐఏసి ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కబ్జాకు గురైనాయి, దాని మీద ఏమన్నా అసలు మీకు సోయిందా? మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అలా దొంగలంతా.